హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేంకట్ తేజ. వరదల యొక్క బీభత్సానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఇరుక్కున్నారో కూడా అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే చాలా మంది కూడా రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే న్యూజివీడిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అప్పటికే అక్కడ చాలా మంది మనుషులు కొట్టుకుపోయారు వరదలో. కానీ కొంతమంది మనుషులు మాత్రం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళ ప్రాణాలు ఎవరైనా కాపాడుతారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. రేయి పగలవుతుంది, ఎవరు కూడా రెస్పాండ్ కావట్లే. ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే అక్కడికి రెస్క్యూ టీం వెళ్ళినా వాళ్ళకి చాలా రిస్క్. అప్పుడే ఒక మహాశక్తి లాగా న్యూజివీడ్కి సంబంధించిన ఒక కలెక్టర్ అలర్ట్ చేసి అర్ధరాత్రి నుంచి కూడా వర్క్ చేస్తూ మొత్తం వాళ్ళందరినీ అక్కడ ఆ ప్రాంతానికి పంపించి వాళ్ళందరినీ సురక్షితంగా సేఫ్ ప్లేస్ కి తీసుకురావడానికి ఆమె చాలా ప్రయత్నించింది. రేయి పగలు అక్కడే ఉండి వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఆమె అక్కడే ఉండి వాళ్ళ ప్రాణాలని రక్షించింది కలెక్టర్. ఇప్పుడు ఆమెను సోషల్ మీడియాలో చాలా మంది కూడా ఆమెకి ప్రశంసలు తెలియజేస్తున్నారు. ఆమె కాదు, చాలామంది చాలా చోట్ల అధికారులు వాళ్ళ యొక్క బాధ్యతను ఖచ్చితంగా పూర్తిగా నిర్వహిస్తున్నారని చెప్పాలి. పోలీస్ సిబ్బంది కానీ, రెస్క్యూ టీం కానీ, డిజాస్టర్ టీం కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్న ఇప్పటి వరకు బయటకి చాలా విజువల్స్ వచ్చాయి. ఆ విజువల్స్లో కార్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి, పంట పొలాలు కొట్టుకెళ్ళిపోతున్నాయి, వాళ్ళు పెంచుకుంటున్న ఆవులు గేదెలు ప్రతిదీ కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఏమీ చేయలేని స్థితి మనది. తాడు సాయంతో, హెలికాప్టర్ సాయంతో, బోట్ల సాయంతో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుతుంది ఏపీ ప్రభుత్వం. అలాగే కొంతమంది కొన్ని వీడియోలు పెడుతున్నారు, చాలా మందికి కూడా ఆహారం అందలేదని చెప్పేసి. కరెక్టే, ఎందుకంటే అక్కడ కరెంట్ లేకపోవడం వల్ల, వాళ్ళ ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల, వాళ్ళు అక్కడ ఉన్నారని అధికారులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రానందువల్ల వాళ్ళు అక్కడ ఉన్న విషయం ఎవరికి తెలియట్లేదు. ఎవరు ఎక్కడ ఉన్నారు అనే సెర్చ్ చేస్తుంటే కనిపించిన వాళ్ళని సేఫ్ ప్లేస్గా తీసుకొచ్చి వాళ్ళకి వైద్య పరీక్షలు పెడుతున్నారు, వాళ్ళకి ఆహారం అందిస్తున్నారు, మొత్తం కూడా అన్నీ చేస్తున్నారు. అంటే కొంతమంది కొన్ని రకాల వీడియోలు పెడుతున్నారు, మాకు ఫుడ్ సప్లై చేయలేదు, మాకు ఫుడ్ ఇవ్వలేదు, అందరికీ కలిపి ఒకే ప్యాకెట్ ఇచ్చారని చెప్పేసి. దయచేసి అలాంటి వీడియోలు పెట్టి గొడవలు రేపొద్దు. అందరూ కూడా సురక్షితంగా ఉండాలి. అందరికీ సమానంగా ఫుడ్ ఇచ్చే బాధ్యత అందరూ కూడా తీసుకుంటున్నారు. అలాగే ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. అందరూ కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు మనం చూసాం, సినిమా స్టార్లు కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ వరదల్లో చిక్కుకుని ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఎమర్జెన్సీ నెంబర్ను కూడా అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. అంటే మీరు ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే మీరు ఆ నెంబర్కి డయల్ చేస్తే ఖచ్చితంగా అక్కడికి రెస్క్యూ టీం వచ్చి మిమ్మల్ని